హలో గైస్, 50 రోజుల్లో మానిటైజ్ అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 50 డేస్లో 100% అయితే మీరు మానిటైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా గైస్? ఆ ట్రిక్స్ అయితే ఈ వీడియోలో హుక్ పాయింట్స్ చెప్తా. ఆ పాయింట్స్ ద్వారా మీరైతే ఖచ్చితంగా 50 రోజుల్లో మానిటైజ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా? అండ్ గైస్, ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకేనా? అండ్ గైస్, 50 రోజుల్లో మానిటైజ్ ఎలా చేయాలి, అది పాసిబులేనా కాదా అని చాలా మంది అడుగుతున్నారు. అవునండి, అది పాసిబులే అండి. ఓకేనా? అంత పాసిబుల్ అయితే కాదు, కానీ నేను చెప్తున్నా కదా. అండ్ 50 రోజుల్లో ఎలా చేసుకోవాలనేది కొన్ని ట్రిక్స్ చెప్తా అండ్ కొన్ని పాయింట్స్ చెప్తా. ఆ పాయింట్స్ కనుక మీరు ఫాలో అవుతే 100% మీ ఛానల్ అయితే 50 రోజుల్లో గ్రో చేసుకోవచ్చు అండ్ మానిటైజ్ కూడా చేసుకోవచ్చు గైస్. ఓకే. అండ్ ఏంటంటే మిక్స్డ్ కేటగిరీ అయితే మీరు చేయకండి గైస్. ఓకేనా? మిక్స్డ్ కంటెంట్ అయితే చేయకండి. అండ్ ఫర్ సపోజ్గా నేను ఇప్పుడు టెక్ కేటగిరీ వీడియోస్ చేస్తున్నాను గైస్. ఓకేనా? ఇప్పుడు టెక్ వీడియోస్ మాత్రమే పెడితే వైరల్ అవ్వడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అదే నేను టెక్ కేటగిరీలో టెక్ ఛానల్ తీసి అండ్ వేరే ఫనీ కానీ అండ్ ఇంకా వేరే కుకింగ్ కానీ ఇంకా ఇలాంటి ఛానల్లో మనం ఇలాంటి వీడియోస్ వైరల్ అవుతుంది గైస్. ఇలా వైరల్ అయితే కాదు గైస్. ఓకేనా? మీరు కూడా ఒక ఛానల్ ఒక కేటగిరీలో ఒకటే వీడియోస్ అనేది పెడుతూ వెళ్ళండి గైస్. ఓకేనా? ఫస్ట్లో అయితే ఎవరికి రీచ్ అనేది రావు, కానీ మెల్లిమెల్లిగా ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీ వీడియోస్ని మన యూట్యూబ్ అల్గరిథం అయితే అర్థమైతే చేసుకొని ఖచ్చితంగా బూస్ట్ అయితే మీ వీడియోస్ని చేస్తుంది గైస్. ఓకేనా? ఇలా చేస్తే కనుక మీరు 100% అయితే మానిటైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ పాయింట్స్ ఏమంటే, ఒక పాయింట్ చెప్తా గైస్. మీరు ఏం చేయాలంటే ఇలా చెప్పండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక పాయింట్ చెప్తా. ఆ పాయింట్లో మీకు ఎలా చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చెప్తున్నా 50 రోజుల్లో మానిటైజ్ ఎలా చేసుకోవాలి అంటే ఒక పాయింట్ అయితే మీరు చెప్పండి. ఓకేనా? అలా పాయింట్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీ వీడియో పైన ఆడియన్స్ అనేది ఎంగేజింగ్గా ఉంటుంది గైస్. ఓకేనా? ఎంగేజింగ్గా ఉంటారు. అండ్ మీ వీడియో కానీ ఏదైనా కానీ పెడితే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా గైస్? ఇలా మీరు ఒక పాయింట్స్ చెప్పండి. ఫర్ సపోజ్గా అండ్ ఇంకో పాయింట్ చెప్తా అండ్ హుక్ పాయింట్ చెప్తా అండి, గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్గా కుకింగ్ ఛానల్ చేస్తున్నారు అనుకోండి. కుకింగ్ ఛానల్ చేస్తే ఒక రెసిపీస్ ఉంటాయి. అండ్ చికెన్ కర్రీ ఎలా చేయాలి అండ్ మటన్ కర్రీ ఎలా చేయాలి, ఆ కర్రీ చాలా బాగుంది. ఈ కర్రీలో ఒక సీక్రెట్ అయితే యూస్ చేశాను, ఒక సీక్రెట్ పదార్థం అయితే యూస్ చేశాను. దానివల్ల ఎంత టేస్ట్ వచ్చింది ఆ పదార్థం మీకు చెప్తా అని ఇలా మీరు ఒక సీక్రెట్ హుక్ పాయింట్ అయితే మెయింటైన్ చేయండి. ఓకేనా? హుక్ పాయింట్ మెయింటైన్ చేసిన వెంటనే మనం చూసే వ్యక్తికి ఏంటంటే ఒక ఎంగేజింగ్ అంటే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఓకే, మనం లాస్ట్ వరకు చూస్తే ఒక పాయింట్ చెప్తారు కదా, ఆ పాయింట్ వల్ల మనం కూడా చేసుకోవచ్చు, మన ఛానల్ కూడా గ్రో చేసుకోవచ్చు అనే క్యూరియాసిటీతోనే అందరూ ఫుల్గా వాచ్ చేస్తారు. అండ్ ఆ ఫుల్గా వాచ్ చేసిన వెంటనే మీకు అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ వాచ్ టైం కూడా ఫుల్గా వస్తుంది గైస్. ఓకేనా? ఇలా చేస్తే మీరు 50 రోజుల్లో ఖచ్చితంగా మానిటైజ్ అయితే చేసుకుంటారు గైస్. ఓకేనా? 100% ఇది పాసిబుల్ అండి. ఓకేనా? ఇలా చేయండి. పాయింట్స్ చెప్పండి, ఒక్కొక్క పాయింట్ చెప్పండి. మీరు ఖచ్చితంగా హుక్ పాయింట్ అయితే మెయింటైన్ చేయండి. ఓకేనా? అండ్ ఇలా చెప్పండి. ఈ వీడియోను మీకు ఈ వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలా చేస్తే మీకు అండ్ ఒక లాస్ట్లో మీకు ఎండింగ్ పాయింట్లో ఒక పాయింట్ చెప్తాను, ఒక హుక్ పాయింట్ చెప్తాను. అండ్ ఇలా చెప్పండి. ఓకేనా? ఇలా చెప్పిన వెంటనే ఆడియన్స్ అనేది ఎంగేజింగ్గా మీ వీడియోపై ఎంగేజింగ్గా ఉంటారు గైస్. ఓకేనా? మనం ఒక కేటగిరీ చేస్తూ వెంటనే అండ్ ఒకటే కేటగిరీలో ఒకటే వీడియోస్ పెడుతూ ఉంటాం, కానీ ఫస్ట్లో మనకు వ్యూస్ అనేది రీచ్ అనేది రాదు గైస్. ఓకేనా? ఎవరికి కాదు, ఒక 1 మిలియన్ కానీ 2 మిలియన్స్ కానీ ఎంత ఎంత పెద్ద యూట్యూబర్ అయినా కానీ ఎవరికైతే ఫస్ట్లో అయితే వ్యూస్ అనేది సబ్స్క్రైబ్ అనేది రావు. సో వన్ బై వన్ మనం వీడియోస్ అయితే పెట్టుకుంటూనే ఉండాలి గైస్. ఓకే అంటే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే యూట్యూబ్ అల్గారిథం మన ఛానల్ని ఏంటంటే టోటల్ స్కాన్ చేసి అండ్ చూస్తుంది. అండ్ ఓకే, మంచిగా వర్క్ చేస్తున్నాడా లేదా అని చూస్తూ మన ఛానల్ అయితే బూస్ట్ అయితే చేస్తుంది గైస్. ఓకేనా? ఇలా చేయండి. మీ ఛానల్ అయితే 50 రోజుల్లో మానిటైజ్ అయితే పక్కా అవుతుంది గైస్. ఓకేనా? పక్కా అవుతుంది. ఇలా చేయండి గైస్. ఓకేనా? సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, బై బాయ్, బెస్ట్ ఆఫ్ లక్.